ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుకు సంబంధించి ఈ నెల 3వ తేదీన తెలంగాణ హైకోర్టు కొన్ని కీలక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ కేసుకు సంబంధించినటువంటి ఛార్జ్ షీట్లని రోజువారీ విచారణ జరపాలని, త్వరితగతిన ఈ కేసులు తేల్చాలని చెప్పి ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ కేసులో పురోగతి కనిపించట్లేదని, మరొకసారి ఆదేశాలు ఇవ్వాలని స్పష్టమైన ఆదేశాలు ఇస్తూ, అలాగే విచారణ ఎంతవరకు వచ్చింది అనేటువంటి నివేదికలను కూడా కోర్టు తెప్పించుకోవాలి అని చెప్పి మాజీ ఎంపీ హరిరామ జోగయ్య గారు తెలంగాణ హైకోర్టులో ఒక పిటిషన్ వేసినటువంటి నేపథ్యంలో నిన్న ఈ పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు మరొకసారి కీలక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే జగన్ అక్రమాస్తుల కేసులో హెట్రో ఫార్మసీస్, అరవిందో ఫార్మసీస్ ఇలా పలు కంపెనీలు డిశ్చార్జ్ పిటిషన్లు వేయటం జరిగిందని, ప్రస్తుతం వాటి మీద విచారణ కొనసాగుతూ ఉందని, అయితే జగన్ కూడా పలు కేసుల్లో డిశ్చార్జ్ పిటిషన్లు వేయటం జరిగిందని, A2గా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి కేసులు ప్రస్తుతం విచారణ జరుగుతున్నాయని, ప్రతిరోజు విచారణ జరిపి ఈ కేసుల్ని ఒక కొలిక్కి తీసుకురావాలని, రోజువారీ విచారణను వెంటనే మొదలు పెట్టాలి అని చెప్పి తెలంగాణ హైకోర్టు మరొకసారి CBI కోర్టుకి ఆదేశాలు ఇవ్వటం జరిగింది.